హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 5. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? అలా రాత్రి అంతా హాయిగా నిద్రపోయిన పండు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తన బ్యాగ్ ప్యాక్ చేసుకుని కిందకి వస్తుంది. కిందకి వచ్చిన పండుని చూసిన వాళ్ళ పిన్ని వాళ్ళు, టిఫిన్ తిందువురా పండు అని టిఫిన్ వడ్డించి అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. తినడం పూర్తయిన పండు అందరికీ ఇంక నేను బయలుదేరుతాను, బస్సుకు టైం అవుతుంది అని చెప్తుంది. ఆ మాటకి అక్కడ బామ్మ వాళ్ళంతా, అప్పుడే వెళ్ళిపోతావారా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటారు ప్రేమగా. దానికి పండు, అయ్యో లేదు బామ్మగారు, నాకు కాలేజీ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. ఈసారి హాలిడేస్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. నాకు ఈ ఊరు, మీరు చూపించే ప్రేమానురాగాలు అన్నీ చాలా నచ్చాయి. అందుకే ఇప్పుడు వెళ్ళినా నాకు వీలున్నప్పుడల్లా వచ్చిపోతాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పిల్లలందరికీ బాయ్ చెప్పి వాళ్ళ బాబాయ్తో కలిసి బస్ స్టాండ్కి బయలుదేరుతుంది. పండుకి వాళ్ళు బయలుదేరేటప్పుడు చీర, స్వీట్స్ అవి తాంబూలం పెట్టి పంపుతారు. దారి పొడవునా కనిపించే పువ్వుల తోటలు, అందమైన రంగురంగుల పక్షులను చూసుకుంటూ వాటన్నిటికీ బాయ్ చెప్తూ సరదాగా బస్టాండ్కి చేరుకుంటుంది. వీళ్ళు వెళ్ళిన 5 నిమిషాలకి బస్సు వస్తుంది. ఇంక వాళ్ళ బాబాయ్ తన దగ్గర ఉన్న స్వీట్స్, ఫ్రూట్స్, బాటిల్ అన్నీ పండుకి ఇచ్చి, జాగ్రత్త తల్లి, అమ్మా నాన్నలని అడిగాను అని చెప్పు అంటూ బస్సు కదిలే వరకు అక్కడే ఉండి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంక పండు వెళ్ళి హాయిగా తన సీట్లో కూర్చుని ఆ పల్లెటూరులో చూసినవి అన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి హృదయ్ గుర్తొస్తాడు. కానీ ఈసారి ఆమె బాధపడదు. ఎందుకంటే తనకి నమ్మకం వచ్చింది, తన హృదయ్ తన కోసమే పుట్టాడని, ఎప్పటికైనా వాళ్ళు మళ్ళీ కలుస్తారని, ఇద్దరూ ఒకటవుతామని. అందుకే ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను, కానీ ఇంకా బాధపడకూడదు అనుకుంటుంది. ఈసారి మళ్ళీ మేము కలిసిన రోజు నా ప్రేమను తప్పకుండా చెప్తాను. నా హృదయని నా సొంతం చేసుకుంటాను. ఇద్దరం కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అనుకుంటూ ఉంటుంది. అలా జర్నీ అంతా ఆ ఆలోచనలతోనే సరిపోతుంది. ఆ ఆలోచనల్లో ఉన్న మన పండు తన ఫోన్ రింగ్ అయ్యేసరికి స్పృహలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అవతల నుండి వాళ్ళ అమ్మ, ఏరా తల్లి, బయలుదేరావా, ఎక్కడున్నావు, ఏమైనా తిన్నావా లేదా అంటూ ఒకటే ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఆ మాటకి పండు, అమ్మా అమ్మా నువ్వు కూల్గా ఉండు, నేను ఇంట్లో టిఫిన్ చేసే బయలుదేరాను. మళ్ళీ ఇందాక ఆకలేస్తే పిన్ని వాళ్ళు పంపించిన ఫ్రూట్స్ తిన్నాను. అండ్ ఇంకో మాట, నేను ఒక 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను, నువ్వు కంగారు పడకు, బాయ్ అమ్మా అని కాల్ కట్ చేస్తుంది. పండు చెప్పినట్టుగానే 10 నిమిషాలకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మా నాన్నతో అక్కడ జరిగినవి, అక్కడ చూసినవి ఎంతో సంబరపడిపోతూ చెప్తుంది. పండు చెప్పే కబుర్లు విని తన అమ్మా నాన్న నవ్వుకుంటారు. అప్పుడు అమ్మ, నన్ను ఆ ఊర్లో అందరూ పండు అని పిలిచారు తెలుసా, చిన్నప్పుడు నన్ను మీరు అలానే పిలిచేవారా అని అడుగుతుంది. పండు అన్న పేరు విని పండు అమ్మా నాన్నలకి బాధ, భయం రెండూ కలుగుతాయి. ఆ పేరు విన్న వెంటనే వాళ్ళ మదిలో ఏవేవో సంఘటనలు మెదిలి ఆలోచనల్లో మునిగిపోతారు. ఏంటమ్మా మీరిద్దరూ, నేను మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నారని పండు కదిలించడంతో తన అమ్మా నాన్న ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, అవును తల్లి, చిన్నప్పుడు నిన్ను అందరూ పండు అనే పిలిచేవారు అని చెప్తారు. ఓ అవునా, వావ్, పండు అనే పేరు నాకు కూడా భలే నచ్చింది అమ్మా. ఇక నుండి మీరు కూడా నన్ను అలానే పిలవండి. ఎందుకో తెలియదు, ఐ లైక్ దిస్ నేమ్ అని హ్యాపీగా చెప్తుంది. ఆ మాటకి మళ్ళీ తన పేరెంట్స్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని, అలాగే తల్లి, నీకు నచ్చినట్టే పిలుస్తాం అంటారు.
అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇంక తర్వాత రోజు కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి పెళ్లి ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళని కూడా ఇక నుండి పండు అనే పిలవమని చెప్తుంది. వాళ్ళంతా కూడా ఓకే అంటారు. అలా కాలేజ్లో ఆ రోజు క్లాసులు వింటూ ఈవినింగ్ సరదాగా బయటకు వెళ్ళి కబుర్లు చెప్పుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా రోజు కాలేజ్కి వెళ్ళడం, శ్రద్ధగా క్లాసులు వినడం, ఈవినింగ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు వాళ్ళ సార్ వచ్చి ఎగ్జామ్స్ 1 వీక్లో స్టార్ట్ అవుతాయి అని టైం టేబుల్ ఇచ్చి వెళ్తారు. ఇంక అప్పటి నుండి ఫుల్ కాన్సన్ట్రేట్ చదువుపైనే పెడతారు. ఎందుకంటే మన పండుకి చదువంటే పిచ్చి. ఎప్పుడూ కాలేజ్ ఫస్ట్ మన పండునే. వాళ్ళ బ్యాచ్ కూడా బాగానే చదువుతారు. చదవకుంటే మన పండు ఒప్పుకోదుగా. అందుకే అందరూ కలిసి చదవడంలో ఫుల్ బిజీ అయిపోతారు. అలా ఆ మంత్లో లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాయడం, మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, క్యాంపస్ సెలక్షన్లో అందరికీ మంచి జాబ్ రావడం ఫాస్ట్గా జరిగిపోయాయి. ఇంకా మన బ్యాచ్ ఆనందానికి అయితే అవధులు లేవు. జాబ్లో జాయిన్ అవ్వడానికి 1 మంత్ టైం ఉండడంతో ఇంకా ఆ హాలిడేస్లో ఏదైనా ప్లాన్ చేసుకుందామని వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ అన్నీ తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా షాపింగ్ అని, మూవీ అని, పార్టీ అని ఆ 1 మంత్ ఖాళీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు. ఇంక అందరూ ఆఫీస్లో జాయిన్ అవుతారు. బై లక్ అందరికీ ఒకే ఆఫీస్లో జాబ్ వచ్చింది. సో అందరూ ఫుల్ హ్యాపీ అన్నమాట. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి రాని వర్క్ నేర్చుకుంటూ, ఇచ్చిన వర్క్ జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఫాస్ట్గానే వర్క్ నేర్చుకుంటారు. ఆఫీస్లో మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. అందులో కొత్త ప్రాజెక్టు వచ్చేసరికి ఆ వర్క్లో అలా కొన్ని డేస్ ఆఫీస్లో ఫుల్ బిజీ అయిపోతారు. ఎంత వర్క్ ఉన్నా వీకెండ్లో మాత్రం అందరూ ఒక చోట మీట్ అయ్యి సరదాగా గడపాల్సిందే. అలా డేస్ ఆర్ పాసింగ్. ఒకరోజు సండే అయి ఇంట్లో ఉన్న పండు దగ్గరికి వాళ్ళ అమ్మ హడావిడిగా వచ్చి శారీ, నగలు అన్నీ ఇచ్చి తొందరగా రెడీ అవు తల్లి అని చెప్తుంది. పండు ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎందుకు అమ్మా ఇప్పుడు ఇవన్నీ, ఎక్కడికి వెళ్తున్నాం అంటూ అయోమయంగా అడుగుతుంది. వాళ్ళ అమ్మ మనం ఎక్కడికి వెళ్ళడం లేదు తల్లి, ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అని చెప్తుంది. అంతే. ఆ మాట విన్న పండుకి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. ఒక్క క్షణం తన గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. అసలు ఆ క్షణం ఆమెకి ఏం మాట్లాడాలో ఏమీ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయినా ఆ షాక్ నుండి తేరుకుని తన బాధని దిగమింగుకుని వాళ్ళ అమ్మతో సడన్గా ఈ పెళ్లి చూపులు ఏంటమ్మా, ముందుగా నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, రెడీ అవ్వు అంటే ఎలా అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మగారు నాకు తెలియదురా, ఇప్పుడే మీ నాన్నగారు చెప్పారు, మంచి అబ్బాయి అంట, అందంగా కూడా ఉంటాడంట, బాగా చదువుకుని మంచి జాబ్ చేస్తున్నాడంట, మంచి కుటుంబం, ఆస్తి కలవారు, నీకు అన్ని విధాలా మంచి సంబంధం అని చెప్పారు అంటుంది. వాళ్ళ అమ్మ మాటలు విన్న పండు ఎలా అయినా ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాలి అనుకుంటుంది. కానీ ఏం చెయ్యగలదు చెప్పండి. హృదయ్ని లవ్ చేస్తున్నాను అని చెప్పలేదు. ఎందుకంటే అతను ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో కనీసం తన ఊరు పేరు కూడా తెలీదు. అందుకే ఆ విషయం చెప్పలేక, ఇష్టం లేని పెళ్లి చూపులకి ఒప్పుకోలేక తనలో తాను మదనపడుతుంది. ఇంకా చేసేది ఏమీ లేక అప్పుడే నాకు పెళ్ళేంటిమా అంటుంది ఆఖరి అస్త్రంగా. దానికి వాళ్ళ అమ్మ ఇప్పుడేమైంది తల్లి, అయినా నువ్వే చెప్పావుగా నీ చదువు పూర్తయి మంచి జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని, అందుకే మీ నాన్నగారు ఈ సంబంధం చూశారు అంటుంది. అవునండి, అంతకుముందు ఒకసారి వాళ్ళ బంధువుల్లో ఒక సంబంధం ఉంటే వాళ్ళు అడిగినప్పుడు దాన్ని వద్దు అనడానికి మన పండుకి రీజన్ దొరక్క నా చదువు పూర్తయి జాబ్ చేశాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దాంతో అప్పుడు సేవ్ అయింది కానీ ఇప్పుడు మాత్రం బాగా బుక్ అయిపోయింది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు, నాకు కింద చాలా పని ఉంది అంటూ
హడావిడిగా వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ. ఇంకా ఏం చెయ్యలేని పండు ఆ వచ్చే అబ్బాయితో మాట్లాడి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలి అనుకుని వాష్రూమ్కి వెళ్తుంది. స్నానం చేసి వాళ్ళ అమ్మ ఇచ్చిన శారీ కట్టుకుని సింపుల్గా నగలు పెట్టుకుని చక్కగా జడ వేసుకుని రెడీ అయి కూర్చుంటుంది. ఇదండి హృదయభాను పార్ట్ 5. రేపటి భాగంలో పండు ఆ పెళ్లి చూపుల్ని ఆపుతుందా? అసలు ఆ పెళ్లి చూపులకి వచ్చే అబ్బాయి ఎవరు ఏంటో తెలుసుకుందాం. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మీరలా పక్కనే ఉన్న గంట సింబల్ని కొడితే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.